తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుకుమారి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ రాత్రి ఒక పుస్తకంలో నా ఈ అనుభవం అంతా రాసుకున్నాను. అన్నింటికంటే నాకు ఇంకా ఇష్టమైన విషయం ఒకటి జరిగింది. అది బ్రహ్మి నా కోసం పడిన ఆదుర్ద. అతనికి నేనంటే ఎంత ఇష్టం ఉందో నా కళ్ళారా ఈరోజు చూశాను. అతను పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అయితేనేం అతని మనసు అతని ముఖంలో చూసినంత స్పష్టంగా నాకు అర్థమైపోయింది. ఇక అతను 1000 మంది సునీతలకి ఒంటరిగా తలుపులు వేసుకొని కూర్చొని పాఠం చెప్పినా నాకేం ఆదుర్దా లేదు. బ్రహ్మికి నేనంటే చాలా ఇష్టం, అది చాలు నాకు అనుకున్నాను. అతి కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో నాకు నేను పరాయి వ్యక్తిననే బెరుకు పూర్తిగా పోయింది. అలా పోయింది అంటే కారణం అనసూయమ్మగారే. ఆవిడ నా నెత్తి మీద కొన్ని ప్రత్యేక బాధ్యతలు పెట్టారు. ఉదాహరణకి బీరువాలో డబ్బు ఉంచటం, తీయటం, ఏ రోజు ఎందుకు ఎంత ఖర్చు పెట్టానో వివరంగా ఒక పుస్తకంలో రాయటం. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. అంతంత డబ్బు అలా లెక్క పెట్టి బీరువాలో ఉంచటం, తీయటం, ఆ పని నాకెంతో ఆనందంగా అనిపించేది. ఆవిడ మందులు మాకులు చూడటం, అవి ఎప్పుడూ లేవని అనకుండా కొనుక్కు వచ్చి ఇంట్లో ఉంచటం అనేది పూర్తిగా నా బాధ్యతే. ఇది నాకేం కష్టం అనిపించలేదు. నన్ను చూడటం నేర్చుకో, ఈ ఆస్తి ఎలా చూడాలో కూడా నీకు నేను నేర్పిస్తాను అంటున్నారు ఆవిడ. నాకు సునీత షటిల్ కాక్ ఆడడం నేర్పిస్తోంది, సైకిల్ తొక్కడం నేర్పిస్తోంది. ఇంట్లో మిగతా నౌకర్లు నన్ను కూడా సునీతతో పాటు గౌరవంగా చూస్తున్నారు. అనసూయమ్మగారు నన్ను చదవమని ప్రోత్సహించారు. చూడు సుకుమారి, ఈ చదువు ఉందే, ఒక్కసారి కష్టాలు వస్తే అవి ఈదడానికి రబ్బరు చక్రంలా మనకి ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో ఏం ఉన్నా ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్ల తను ఉండడానికి ఒక చిన్న గది, అన్నం తినడానికి 4 రాళ్ల సంపాదన మాత్రం ఉండి తీరాలి. చూడు, గొడుగు అనేది ఉంటే అది మనకి సంవత్సరం అంతా ఉపయోగపడదు కదా, కొద్ది రోజులే. అది కూడా వానాకాలంలో మనం బయటకు వెళ్ళాల్సి వస్తే ఉపయోగిస్తుంది. అందుకే గొడుగుని ఓ ప్రక్క జాగ్రత్తగా దాచుతాం. నిత్యావసర వస్తువుల్లో అది మనకి అనవసరమే, అయినా దాని అవసరం తెలుసు కాబట్టి ఒక పక్కన దానికి స్థానం ఇచ్చి దాచి ఉంచుతాం. ఆడపిల్లకి ఈ చదువు కూడా ఒక గొడుగు లాంటిదే అనుకో అంటూ చెప్పారు. నేను ఆ రోజు నుంచి బుద్ధిమంతురాల్లా పుస్తకాలు పట్టుకొని సుని పాఠం చెప్పించుకుంటుంటే బ్రహ్మి దగ్గర నేను కూడా వచ్చి కూర్చున్నాను. చదువు మీద నాకు కలిగిన ఆసక్తి, ఏకాగ్రత చూసి బ్రహ్మి ఆశ్చర్యపోయాడు. నేను 10th ప్రైవేట్గా కట్టాను. సునీత స్కూల్లో చదువుతోంది. సునీత కూడా పాత స్నేహితురాల్లా కలిసిపోయింది. నాకేం కష్టాలు లేకుండా పోయాయి, హాయిగా ఉంటున్నాను. కానీ అడపాదడపా చాలా ప్రేమతో అమ్మని, విపరీతమైన కోపంతో బామ్మని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. బ్రహ్మి నవ్వుతూ అన్నాడు, చూసావా, అంటే మనిషికి ఇంకో మనిషి గుర్తు రావాలంటే బాగా ఇష్టమైనా ఉండాలి, లేక కోపమైనా ఉండాలి అన్నమాట అన్నాడు. అనసూయమ్మగారు ఆ పని మీద ఈ పని మీద నన్ను బజారుకు పంపించి కొన్ని పనులు చేయిస్తుండేది. ఎవరన్నా చూస్తే బ్రహ్మి భయపడేవాడో. ఏం కొంప మునిగిపోదులే, అదంతా నేను చూసుకుంటానుగా, నీకెందుకు అంది ఆవిడ. ఒక్కోసారి అలా బజారుకు వెళ్ళి ఆవిడకి కావలసిన మందులు కొనుక్కొని ఒంటరిగా వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. నేను ఇక్కడ ఇలా చాలా ఆనందంగా ఉన్నాను అని మా అమ్మకి తెలిస్తే సంతోషిస్తుంది కదా అనిపించేది. ఒక్కో రోజున నేను అలా వెళ్ళి వస్తుంటే సునీతకి ట్యూషన్ చెప్పడానికి సైకిల్ మీద వస్తూ బ్రహ్మి ఎదురయ్యేవాడో. అతను సైకిల్ దిగి నాతో పాటే నడిచేవాడో. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ బజార్లలో అలా బ్రహ్మితో నడుస్తూ కబుర్లు చెబుతూ వస్తుంటే నా మనసు చాలా ఆనందంగా హాయిగా ఉండేది. ఆ రోజు నేను అనసూయమ్మ గారిని తమ ఫంక్షన్లో అధ్యక్షత వహించమని అడగడం కోసం వచ్చిన వారిని వీధి వరకు మర్యాదగా సాగనంపుతున్నాను. ఇంతలో ఒకతను గేటు మీద టకటకా కొట్టి, అనసూయమ్మ గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవును అన్నాను. ఆమెని కలవటానికి వచ్చాను అన్నాడు.
లోపలికి రమ్మనమని చెప్పండి, ఆమె ఉన్నారు. ఎంతో మర్యాదగా చెప్పాను. అతను వెళ్ళాడు. కార్ డోర్ ఎవరో దిగి వేసిన శబ్దం అయింది. ఎవరో కారులో వచ్చిన వారే అన్నమాట. ఆమె కోసం రకరకాల వాళ్ళు వస్తుంటారు. ఆమెకి ఎన్నో సాంస్కృతిక సాంఘిక సంస్థలతో పరిచయం ఉంది. గేటు చప్పుడైంది. పూల కుండీలో ఉన్న ఒక చిన్న చామంతిని తుంపి తలలో పెట్టుకుంటున్న నేను నవ్వు ముఖంతో రండి అంటూ గేటు వైపు తిరిగాను. గేటు తీసుకుని వస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది. నోరు తెరుచుకుంది. కళ్ళు ఆల్చిప్పలైనాయి. బామ్మ లోపలికి వస్తోంది. నా కళ్ళ ముందు ఒక్కసారి చీకట్లు కమ్మినాయి. నేనెక్కడున్నానో ఏం చేస్తున్నానో తెలియనట్లుగా అయోమయం అయిపోయింది. ఒక్క అర నిమిషం ఆ కంగారంతా ఎలాగో నిబ్బరించుకుని వెనక్కి తిరిగి చెంగున గంతేసి లోపలికి పారిపోయాను. నేను సరాసరి లోపల అనసూయమ్మగారి గదిలోకి వచ్చి ఆవిడ కుర్చీ వెనక్కి వెళ్ళి పిల్లిలా నక్కి దాక్కున్నాను. నా కళ్ళు బామ్మ లోపలికి ఎక్కడ వస్తుందోనని బెదురుగా ఎదురు చూస్తున్నాయి. సుకుమారి, ఏమిటి ఆటలు? సునీత చదువుకోకుండా నీతో దాగుడు మూతలు పెట్టిందా? అంది ఆవిడ చిరాగ్గా. ఆమె రాత్రి ఒళ్ళు నొప్పులుగా ఉంది, నిద్ర వచ్చేట్టు లేదు అంటూ కాంపోజ్ టాబ్లెట్స్ 2 మింగింది. రాత్రి నిద్ర అయితే రాలేదు కానీ పొద్దుటి నుంచి తలనొప్పిగా మత్తుగా కళ్ళు బరువుగా రెప్పలు తెరవడానికి ఇష్టం లేనట్టు భారంగా పడకుర్చీలో పడుకొని కునుకు తీస్తోంది. 10 నిమిషాలు ఏ శబ్దమూ వినిపించకపోతే ఆవిడ ఆ కుర్చీలో వెనక్కి తల ఆనించి కునుకు తీసేస్తారు. కానీ ఇంట్లో ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఆవిడ నిద్రకి భంగం వస్తూనే ఉంటుంది. గదిలోకి పరిగెత్తుకు వచ్చిన నేను వెనక దాక్కుగానే ఆవిడ కొనుకు తీస్తున్నదల్లా కళ్ళు తెరిచింది. ఏది సునీత అంటోంది ఆవిడ. ఇంతలో బామ్మ సరాసరి గదిలోకి రానే వచ్చింది. సుకుమారి, బామ్మ పిలుపు గర్జనలా వినిపించింది. ఆ అరుపుకి అనసూయమ్మగారు అంతెత్తున ఉలిక్కి పడినట్టు మేల్కొంది. సుఖీ, బామ్మ మరోసారి అరిచింది. ఆవిడ చేతిలో వంకి కర్ర ఉంది. జరీ చీర భుజాల చుట్టూ కప్పుకుంది. కర్ర బామ్మ అనేక రకాలుగా వాడుతుంది. నడుస్తూ ఒళ్ళు తూలుతుంటే ఆసరాకి, కుక్కలు వస్తే కొట్టడానికి, ఎవరైనా తప్పు చేస్తే వీపులు వాయించడానికి. ఆవిడ చేతి కర్రతో సహా వచ్చింది. అంటే ఇక నా పని అయినట్టే. సునీతకి పాఠం చెబుతున్న బ్రహ్మి అప్పటికే పరిగెత్తుకు వచ్చాడు. బామ్మతో ఈవిడే అనసూయమ్మగారు అంటూ పరిచయం చేశాడు. అనసూయమ్మలు పనసూయమ్మలతో నాకేం పనిలేదు. సుఖీ, బయటికి వస్తావా? నేను రానా? ఆవిడ మళ్ళా అరిచింది. అనసూయమ్మగారు, ఆమె సుకుమారి బామ్మ అన్నపూర్ణమ్మగారు అంటూ చెప్పేశాడు. అతని ముఖం కూడా చాలా కంగారుగా ఉంది. కానీ అనసూయమ్మగారు చాలా కోపంగా ఉంది. అతిథులు అంటే సహజంగా ఆవిడ చాలా ఇష్టపడుతుంది. కానీ బామ్మ పరిచయం కానీ నమస్కారం కానీ ఏదీ లేకుండా ఆవిడని పట్టుకొని అనసూయమ్మ పనసూయమ్మ అనేసరికి ఆవిడకి ఒళ్ళు మండిపోయినట్లయింది. అందుకే నిర్మోహమాటంగా అనేసింది. చూడు బ్రహ్మి, ఆవిడ అన్నపూర్ణమ్మో అన్నమయ్యో నాకనవసరం. చెప్పా పెట్టకుండా నా గదిలోకి వచ్చిందేమిటి? అవతలికి వెళ్ళమను అంది. నా మనవరాలు కోసం వచ్చాను అంది బామ్మ ఆగ్రహంగా. ఎవరి కోసం వచ్చినా ఇది నా ఇల్లు. లోపలికి రావాలంటే ఒక పద్ధతి ఉంది. సుఖీ, నువ్వు వస్తావా లేదా? సుఖీ రాదు, నేను చెబుతున్నాను ఖచ్చితంగా అనేసింది అనసూయమ్మగారు. బామ్మ దులపరించేస్తోంది. అనసూయమ్మ, నీ సంగతి నాకు తెలుసు. నువ్వు మొగుణ్ణి వదిలేసింది కాక నా మనవరాలికి కూడా అది నూరిపోస్తున్నావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఇవ్వు. పోలీసులు ముందు నిన్నే అరెస్ట్ చేస్తారు. ముక్కుపచ్చలారని పిల్లని అలాంటి జంతువుకిచ్చి పెళ్లి చేస్తావా? నా మనవరాలు నా ఇష్టం. నా ఇష్టం అంటే ఇక్కడ కుదరదమ్మా. మనుషులకి కొన్ని చట్టాలున్నాయి. అవి అతిక్రమిస్తే జైల్లో కూర్చోవాలి. నేను తలుచుకుంటే చిన్నపిల్లకి బలవంతంగా పెళ్లి చేసినందుకు, నిన్ను బాధలు పెట్టినందుకు వాళ్ళని జైలుకి పంపగలను. బామ్మ ఈ మాటలు వినగానే కంగుతింది. అనసూయమ్మగారు వత్తాసు రావటంతో నాకు ధైర్యం వచ్చింది. ఆవిడ కుర్చీ వెనక పిల్లిలా నక్కి కూర్చున్న నేను లేచి సాహసంగా చూస్తూ ఆవిడ కుర్చీ అందుకొని పట్టుకొని నిలబడ్డాను. పెళ్ళి అంటే పరువుకి, మిగతా ఆర్థిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వటం మా అలవాటు. నీలాగా మొగుడు కొట్టాడు కదా అని ఇంట్లోంచి పారిపోయి రావటం, పత్రికలకి అత్తవారి గురించి ఉత్తరాలు రాసి గోల చేయటం మా ఇంటా వంట లేదు. అలా చేశాను కాబట్టే ఈరోజు నేను ఇలా ఇంత హాయిగా ఉన్నాను. అన్నపూర్ణమ్మ,
ఇప్పుడు గుర్తుకు వచ్చింది. నువ్వా మహాతల్లి? మొగుడు తన్నినా, గుర్రపందాలకి వెళ్ళినా పతివ్రతలా పడి ఉంటున్నావని మా అమ్మ అనేది. నువ్వా? ముసలితనం వచ్చేసిందిగా నీకు, గుర్తుపట్టలేకపోయాను అంది అనసూయమ్మ. నీలాగా పడుచుపిల్లలా కులకాలని నాకేం లేదు అంది బామ్మ. నా శరీరం నా ఇష్టం, నీలాగా జీవితాన్ని సత్రంలా చేసుకోలేదు నేను అంది ఆవిడ. బామ్మ కోపం తారాస్థాయికి వచ్చింది. నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి, వస్తూనే మీ అత్తగారిని వీధిలోకి గెంటావు. మంచి పని చేశానని సాటి ఆడదానిగా అభినందించక ఏడుస్తావెందుకు? నీలాగా వెట్టి చాకిరీ చేస్తూ గొడ్డులా ఆ సంసారంలో నేను పడి ఉండలేను. అన్నపూర్ణ, నువ్వు అన్ని బాధలున్నా ఆ సంసారం వదలకుండా గబ్బిలంలా పట్టుకొని వ్రేలాడుతున్నావుగా. ఏం బావుకున్నావమ్మా నువ్వు? నాకేం లక్షణమైన సంసారం, కొడుకు, కోడలు, మనమరాలు. నీకంటూ నీకేం మిగిలిందో చెప్పమ్మా అంది బామ్మ. ఒక్కసారి ఆలోచించుకో, వెనక్కి తిరిగి ఆలోచించుకో. గొడ్డులా చాకిరీ చేశావు, ఆ చాదస్తపు సాంప్రదాయాలకి బానిసలా పడి ఉన్నావు. నీకేం మిగిలిందో చెప్పు. నన్ను చూడు అనసూయమ్మగారు గర్వంగా అంది. నన్ను చిరాకు పెట్టి సుఖపెట్టని భర్తని వదిలేశాను. హాయిగా నా బ్రతుకు బ్రతికాను. నేను పొందిన స్వేచ్ఛ, ఆనందం వీటిల్లో నువ్వు కనీసం ఒక్క వీసం వంతైనా పొందావా? స్వేచ్ఛ, ఆనందం ఎవరికి చెబుతావమ్మా నీవి మాయ కబుర్లు? నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావా? ఓ శివరిదానా, నాకున్న సుఖం నీకేముందే? భర్త చూడకపోతేనేం నా కన్న కొడుకు, కోడలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఆ సంతోషం నీకేది? నీకు పిల్ల, పాప, గొడ్డుమోతు జీవితం. నీ గురించి విన్నానులే. 10 మందిని పోగు చేసి ఉబుసుపోక వాళ్ళకి నువ్వు చేసిన వెదవ పనే ఒక ఘనకార్యం అంటూ నూరిపోస్తుంటావు. స్వేచ్ఛ, ఆనందం అంటూ వెర్రిమొర్రి రంగులు పులిమి అవే గొప్ప అందాలు అంటావు. మాలాంటి వాళ్ళకి నీలాగా కబుర్లు చెప్పడం రాదు. స్త్రీకి భర్త కంటే ఇల్లు, పిల్లలే ఎక్కువ అవసరం. అసలు వాటి కోసమే భర్తని దగ్గరికి రానిస్తుంది. చిచిచి ఛీ అనసూయమ్మగారు అసహించుకుంటున్నట్టుగా చీత్కారం చేసింది. అంతకంటే ఆత్మద్రోహం ఇంకేదీ లేదు. పాత సాంప్రదాయాలు, ఆ ఛాందసాలు మీలో ఆత్మలని చెదల్లా తినేశాయి. బయట ప్రపంచం ఎంత మారుతున్నదో మీరు గుడ్డివాళ్ళలా గమనించటం లేదు. మగవాడు తన ఆనందం కోసం తన జీవితం ఎలా చూసుకుంటాడో స్త్రీ కూడా చూసుకున్న రోజునే మన స్త్రీ చరిత్ర మారుతుంది. ఆవిడ ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అనేసింది. మారుతుందా, చస్తుందా? ఇంకా అసహ్యం అవుతుంది. మగవాడికి ఇల్లు పట్టదని ఆడది ఇల్లు వదిలేస్తుందా? అంతకంటే బుద్ధిహీనమైన పని ఇంకోటుందా? మగవాడికేం నడిబజార్లో పడుకొని నిశ్చింతగా నిద్రపోగలడు. ఆడది పడుకోగలుగుతుందా? ఇదిగో అనసూయమ్మ, నీలాంటి ఆడవాళ్ల పైత్యపు ఆలోచనలు నాకు బాగా తెలుసు. ఎంతసేపు ఇంట్లోంచి బయటకు రమ్మంటారే తప్ప బయటకు వస్తే ఏం జరుగుతుందో చెప్పరు. ఎందుకమ్మా ఇలా ఆడపిల్లల మనసులు పాడు చేస్తారో? మేమా పాడు చేసేది? మీరా ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసం అనేది లేకుండా పిరికి పందలుగా మారుస్తున్నారు. అసలు ఇష్టం లేని పెళ్లి చేయకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా పెళ్ళైతే అది వెంటనే వదిలించుకోవాలి. అది నీ సిద్ధాంతం. ఇదొక పిచ్చి. జీవితం అన్న తర్వాత ఏదో ఒక చోట సర్దుకుపోవాలి. పెళ్ళితోనా? పెళ్ళి జీవితానికి ఎంత ముఖ్యం అంది అనసూయమ్మగారు. పెళ్ళితోనే సర్దుకోవాలి. అసలు పెళ్ళి దేనికి? 2 పిల్లల కోసమేగా, మగవాడి కోసం కాదుగా. అదిగో అదే నాకు మంట. పెళ్ళి ఎవరు చేసుకున్నా వాళ్ళ స్వసుఖం కోసం చేసుకోవాలి. మిగతావన్నీ తర్వాత. అది నీలాంటి స్వార్థపరులు వాగే వాగుడు. నేను, సునీత, బ్రహ్మి చిత్రంగా చూస్తూ వీరి సంవాదం వింటున్నాం. వీరిద్దరూ ఒకరికి ఒకరు తెలుసా? ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాను. ఇదిగో సుఖీ, రా, బయలుదేరు అంది బామ్మ. సుకుమారి రాదో అంది అనసూయమ్మగారు. అది నా మనవరాలు, నా ఇష్టం అంది బామ్మ. ఇది నా ఇల్లు. నువ్వసలు నాకు చెప్పా పెట్టకుండా నా ఇంట్లోకి వచ్చావు. బయటికి నడు. నేను సుఖీని తీసుకునే వెళ్తాను. సుఖీ రాదు. బ్రహ్మి, ఆవిడని బయటకు పంపు. ఆవిడ నౌకర్ని కేక వేసింది. ఈవిడని బయటకు వెళ్ళమనండి. వెళ్ళనంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంది. బామ్మ ఏమనుకుందో వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళేటప్పుడు నా ముఖం చూసింది. ఆ చూపు నేను జన్మలో మర్చిపోలేను. ఆ కళ్ళకి మండే శక్తి లేదు కానీ ఉంటే ఆ చూపులు నన్ను భస్మీపటలం చేసి ఉండేవి. ముఖం అంతా ఎర్రగా రక్తం చిందుతుందేమో అన్నట్లు కందిపోయింది. బామ్మ వెళ్లే ముందు బ్రహ్మి వైపు తిరిగి కర్ర ఎత్తి చూపిస్తూ పుండాకోర్
ఇదంతా నీ నాటకం అని నాకు తెలుసు. నా మీద నీకున్న పగ ఇలా తీర్చుకున్నావు. నిన్ను నేను వదిలిపెట్టను చూడు అని వెళ్ళిపోయింది. అదేమిటి అలా అంటుంది? అర్థం లేని ప్రేలాపనలు చాలా పేలుతుంది ఈవిడ అంది అనసూయమ్మగారు. ఆవిడకి ఆవేశపడటంతో ఆయాసం వచ్చింది. నేను ఆవిడకి మందు ఇచ్చి గదిలోకి పరిగెత్తి కిటికీ పరదా లాగి చూశాను. బామ్మ గేటు బయట నిల్చొని ఉన్న ట్యాక్సీ వైపు వడివడిగా వెళ్తోంది. ఆవిడ కళ్ళనీళ్లు తుడుచుకోవటం నేను చూశాను. నా మనసు చివుక్కుమంది. నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. బామ్మ అని ఆవిడని పిలవాలనిపించింది. బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇదేమిటి ఇలా జరిగింది? వారం రోజుల తర్వాత నేను మధ్యాహ్నం వేళ అనసూయమ్మగారి స్వెటరు షాల్ ఎండలో వేస్తుంటే గండయ్య ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. నేను కవర్ చూశాను. అది బామ్మ వ్రాసింది. నేను అక్కడ కూర్చొని అది చదువుకున్నాను. అందులో ఇలా ఉంది: సుకుమారి. బామ్మకి చాలా కోపం వచ్చినప్పుడు అలా పూర్తి పేరు పెట్టి పిలుస్తుంది. నా ఈ ముసలితనంలో ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి నా ప్రాణంగా నిన్ను పెంచిన సంఘటనలే నాకు గుర్తుకు వస్తున్నాయి. ఈ వయసులో ఈ మహావ్యధని నీ నుంచి బహుమతిగా అందుకోవడం కోసమే నేను నిన్ను అంత ప్రేమగా పెంచానా అనిపిస్తోంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంటి పరువు కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఈ రోజున నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన నువ్వే నా కళ్ళల్లో పొడిచినట్టు చేశావు. ఊరిలో ప్రతి ఒక్కరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు మచ్చ లేకుండా బ్రతికిన వంశం మనదే. నవ్వటానికి, హేళన చేయటానికి వారికి అవకాశమే దొరకనీయలేదు. నేను అంత జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. నీ పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు. వారి వ్యాపారానికి ఇచ్చిన డబ్బు గంగలో కలిసినట్టే. నాకు తెలుసు నువ్వు స్వయంగా ఈ పని చేసి ఉండవు. ఆ బ్రహ్మిగాడే నీ చేత ఈ పని చేయించాడు. వాడు నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. నువ్వు చస్తే రుణం తీరిపోయిందని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునేదాన్ని. ఎందుకే నన్ను నవ్వుల పాలు చేసి నువ్వు ఇంకా బ్రతుకున్నావు? మీ అమ్మ నీ గురించి బెంగతో మంచం పట్టింది. మేం పడుతున్న ఈ అవమానం, వేదన మమ్మల్ని కార్చిచ్చులా దహించి వేస్తాయి. ఆ అనసూయమ్మ సంగతి నీకు తెలియదు. చిన్నప్పుడు భర్త ఏదో అన్నాడని వదిలేసింది. ఏమిటో సంఘాలు అంటుంది, హక్కులు అంటుంది, నా బొంద అంటుంది. ఆడపిల్లల మనసులు పాడు చేసేస్తోంది. ముక్కు మొహం తెలియని వారింట్లో నా మనవరాలు ఒక పని మనిషిలా గుప్పెడు మెతుకుల కోసం చాకిరీ చేస్తూ బ్రతుకుతోంది అంటే, ఛీ, ఇంకా ఎందుకే నేను బ్రతకటం? నీకు ఈ ఉత్తరం రాయటం, వాళ్ళింట్లో చేరి వాళ్ళతో కలిసి నన్ను అవమానం చేశావు నువ్వు. నాకు పొడుచుకొని చావాలనిపిస్తోంది. సుఖీ, ఇప్పుడు నీకు తెలియదే నా అనేవారు లేని ఒంటరితనం ఏమిటో ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. మగవాడు 2 దెబ్బలు వేస్తే తప్పేమిటో నాకు అర్థం కావటం లేదు. మనకి పిల్లల్ని ఇచ్చి తిండి పెట్టి మన జీవితానికి ఒక రక్షణ ఇచ్చిన ఆ వ్యక్తికి కొట్టడానికి హక్కు లేదా? కొంతమంది పిల్లలు పుడతారు తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడానికి కాదు, అలవిగాని దుఃఖాగ్నిలో వారిని వేపటానికి. ఆ అనసూయమ్మ అలాగే చెప్తుంది. కన్నబిడ్డ అంటే ఉండే కడుపు తీపి ఆవిడకేం తెలుసు? మేమెవ్వరం నీకు అవసరం లేదనుకుంటే నువ్వు ఆవిడ దగ్గరే ఉండిపో. నీ పేరు కూడా ఇక మేము ఎత్తాం. నీకు మాకు రుణం తీరిపోయిందని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటాం. నువ్వు చస్తే మాకు సంతోషం. ఇట్లు అన్నపూర్ణమ్మ. ఆ ఉత్తరంలో ధోరణి, ఆ భాష, ఆ వ్రాసే తీరు చూస్తుంటే బామ్మకి నా మీద ఎంత కోపం ఉందో నాకు బాగానే అర్థమవుతోంది. ఆ ఉత్తరం చదువుతుంటే నాకు కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేసినాయి. ఆ ఉత్తరంలో ప్రతి అక్షరం ఒక శూలంలా మారి నన్ను ఎడాపెడా పొడి చేస్తున్నట్టుగా ఉంది. నన్ను చావమని రాసింది బామ్మ. నేనెందుకు చావాలి? నేనెందుకు చచ్చిపోవాలి? అసలు నేనేం తప్పు చేశాను? ఎంతసేపు పరువు పరువు అంటుందే తప్ప అత్తవారు నన్ను పెట్టే బాధలు పట్టించుకోదేం. వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదన్నమాట. అప్పుడు ఇంటి పరువు మూటగట్టుకొని సంతోషిస్తూ ఉండేదేమో. నేను అది ఆవిడకి దక్కకుండా చేశాననేగా ఆ దుగ్ధ. నాకు బామ్మ మీద, అత్తారి మీద, ఇంటి గౌరవం మీద ఆపుకోలేనంత కోపం వస్తోంది. నాకు అసలు చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తోంది. అసలు అర్థం కాని విషయం ఏమిటంటే, నా కాలికి కాస్త దెబ్బ తగిలితే నాకంటే తనే ఎక్కువ గిలగల్లాడిపోయి మా అమ్మే, మా తల్లే దెబ్బ తగిలిందా నాన్న అనే బామ్మ వాళ్ళు కొట్టి చంపుతున్నారు మొర్రో అంటే అసలు పట్టించుకోదే. ఏదో సర్దుకుపోవాలి అంటుంది ఎంతసేపు. పరాయి వాళ్ళింట్లో పని మనిషిలా పడి ఉన్నానట. నా కళ్ళంబడి నీళ్లు ఉబికి వచ్చేసినాయి.
ఉంటే ఉన్నాను, తప్పేమిటి? అయిన వాళ్ళు అర్థం చేసుకోరు. ఎక్కడో చోట నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే పరువు పోతోంది అంటూ గోల పెడతారు. మాయదారి చిక్కంతా వచ్చి నా నెత్తినే పడింది. నాకెప్పుడు ఇవే ఆలోచనలు. సాయంత్రం బ్రహ్మి రాగానే ఆ ఉత్తరం చూపించాను. అతను అది చదివి బాధపడ్డాడు. నన్ను ఓదారుస్తూ, అవన్నీ ఆవిడ నిజంగా వ్రాసినవి అనుకోకు. మీ బామ్మ ఆవేశంలో అలా రాసేసింది. అదేం పట్టించుకోకు. పెద్దవాళ్ళకి కోపం వస్తే పిల్లల్ని చావు అని తిడతారు. అది నిజంగా చావడమనా? కాదు, చావు అని తిడితే ఆయుర్దాయం పెరుగుతుందట. మీ బామ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. అవి నెరవేరలేదు. కోపం వచ్చి కేకలు వేసింది. అంతే. ఒక్కోసారి పెద్దవాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటూ సర్ది చెప్పాడు. బ్రహ్మి ఎంత చెప్పినా నా మనసు సమాధాన పడడం లేదు. నా ఆవేశం తగ్గటం లేదు. మంచం మీద పడుకుంటే నిద్ర రావటం లేదు. లేచి వెళ్ళి కూర్చొని ఉత్తరం రాశాను. అమ్మా, గౌరవనీయులైన అన్నపూర్ణమ్మ గారు, మీ ఉత్తరం అందింది. ఎంతసేపు పరువు పరువు అని ఏడవకపోతే నా మనవరాలు ఏమైపోతుందా అని ఆలోచించరాదటండి. నేను ఇలా అవుతానని మీరు అనుకోలేదు, నిజమే. కానీ నేను కూడా, నాకు ఇలాంటి కష్టం వస్తే మా బామ్మ నన్ను తన గుండెల్లో దాచుకునేది పోయి ఇలా తిట్టిపోస్తుందని, చావు అని శాపనార్థాలు పెడుతుందని నేను కూడా అనుకోలేదు సుమండి. నేను అనుకున్నట్టు మీరు లేరు, మీరు అనుకున్నట్టు నేను లేను. సరికి సరిపోయిన దానికి ఇంకా ఏమిటి మీ గోలా? పెళ్లి చేస్తున్నారంటే ఎంచక్కా చీరలు, నగలు, సినిమాలు అనుకున్నాను. కానీ ఇలా చావు దెబ్బలు, మంచానికి కట్టివేయటాలు అనుకోలేదు. మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలు అయ్యి నాకు పెళ్లి చేశానని అన్నారు. మీ డబ్బు లెక్కలే మీకు. ఎంతసేపు రూపాయలు లెక్క చూసుకుంటున్నారు కానీ నా ఒంటి మీద పడ్డ దెబ్బలు లెక్క కట్టడం లేదు మీరు. నేను ఒకటే మీకు చెబుతున్నాను, నన్ను చావమని రాశారు. నాకు అస్సలు చావాలని లేదు. ఎందుకంటే అసలు నేనేం తప్పు చేశాను? ఆ వెధవ పరమ నికృష్టమైన పెళ్ళి నాకు చేసి మీరే ఘోరమైన తప్పు చేశారు. మీరు చేసిన తప్పు మిమ్మల్నే పీడిస్తోంది. బ్రహ్మి మీద పడి ఎందుకు ఏడుస్తారు? అనసూయమ్మ గారిని ఎందుకు తిడతారు? ఓహో, వారు నన్ను ఆపదలో ఆదుకున్నారనా? మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి పడేసినా తప్పు అనే గోతిలో నేను పడి ఉండలేదని మీకు కోపం. నన్ను అనవసరంగా తిట్టి ఇంకా తప్పు చేయకండి. మీ దేవుళ్లే మిమ్మల్ని శపిస్తారు. ఇట్లు సుకుమారి వ్రాలో. ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చేశానని చెప్పగానే బ్రహ్మి చేత్తో నుదురు కొట్టుకున్నాడు. కర్మ, సుకుమారి, ఆవేశంలో నువ్వు కూడా మీ బామ్మకేం తీసిపోలేదు. నేనేం చేశాను? ఆవిడ వ్రాసిన దానికి జవాబు రాశాను, అంతేగా. చూడు, ఇద్దరు చాలా ఇష్టమైన వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఒకరు ఆవేశపడినప్పుడు మరొకరు తగ్గితేనే ఆ అనుబంధం నిలుస్తుంది. ఆవిడేదో ఆవేశంలో కోపంగా రాసింది. దాన్ని నువ్వు తగ్గించి నచ్చజెప్పాల్సింది పోయి ఆవిడ కోపం ఇంకా రెట్టింపు చేశావు. ఇలా అయితే అసలు బంధాలే తెగిపోతాయి, సంబంధాలే తెగిపోతాయి. నేను చెయ్యను. నాకు మాత్రం కోపం ఆవేశం రావా అన్నాను. మనకిష్టమైన వాళ్ళతో గొడవ వచ్చినప్పుడు మనం కాస్త తగ్గి ఓర్పు పట్టడం ఆత్మన్యూనతగా ఎప్పుడూ భావించకూడదు. అలా భావిస్తే నీకు ఆ వ్యక్తి మీద సరైన ఇష్టం లేనట్టే. ఏమిటో నేను ఇదంతా ఆలోచించలేదు బాబు. సుకుమారి, ఇదివరకులా కాదు. నువ్వు ఇప్పుడు ఏ పని చేసినా కాస్త ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి అన్నాడు. సరేలే, ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అన్నాను. నీకో విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటి? పూనాలో నాకు ఉద్యోగం వచ్చింది. నిజంగానా? అవును. ఇదిగో ఆర్డర్ కాగితాలు చూపించాడు. ఎప్పుడు వెళ్తున్నావు? సోమవారం. నా ముఖం వెలవెలబోయింది. వాళ్ళు నాకు ఆఫీస్లోనే బస ఏర్పాటు చేశారట. ఏమిటి, నువ్వు వెళ్ళిపోతావా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాను. అవును. నన్నేం చేసి వెళ్తావు? ఇక్కడ నీకు బాగానే ఉందిగా. ఎవరైనా వస్తే? ఎవ్వరూ రారో. నాకు చాలా భయం వేసింది. నువ్వు నన్ను వదిలి వెళ్తావా? నేను హఠాత్తుగా అతని షర్ట్ గుండీల దగ్గర 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, తెలిసిందా? నువ్వు వెళ్ళిపోతే నన్నెవరు చూస్తారు? నాకిప్పుడే భయం వేస్తోంది. వెళ్ళొద్దు, వద్దు. నేను హఠాత్తుగా అతని గుండెల్లో తలదాచుకొని గట్టిగా ఏడ్చేశాను. ఒక్క నిమిషం నేను చేసిన ఈ పనికి అతను అచేతనంగా ఉండిపోయాడు. ఏడవకు, వెళ్ళండ్లే అన్నాడు. నిజంగానేనా? నిజమే. నా తల మీద ఒట్టు వేయి. అంత మాట ఎందుకులే.
లేదు వెయ్యి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని ఒట్టు వెయ్యి. నేనే అతని చెయ్యి తల మీద పెట్టేసుకున్నాను. అతని చేతుల్లో ఆర్డర్ కాగితం నలిగి ఉండగా మారిపోయింది. అనసూయమ్మగారు 4 ఉత్తరాలు ఇచ్చి పాండూకిచ్చి పోస్టు చేయించమంది. సాయంత్రం వేళ చల్లగా ఉంది. పోస్ట్ బాక్స్ పక్క వీధిలోనే ఉంది. సునీత స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళింది. అనసూయమ్మగారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. నాకు ఈ చల్లటి సాయంత్రం వేళ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. నేనే ఆ ఉత్తరాలు పట్టుకుని పక్క వీధిలో ఉన్న పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం వేళేమో చాలా హాయిగా ఉంది. ఆ కార్లు, ఆ హడావిడి చూస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు, ఎంత సందడి. నేను ఒక్కదాన్నే పని లేనట్టు మెల్లగా నడుస్తున్నాను. అందరూ పనితో సతమతమవుతున్నట్టుగా, ఆ సాయంకాలపు నీరెండ అందాలు గమనించడానికి టైం లేనట్టుగా హడావిడిగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. అంత పని ఉన్న మహానుభావులు. ఏం పని లేకపోవడం నాకు తోచినట్టుగా ఉంది. నా నరనరంలో ఏదో ఉత్సాహం. ఏదైనా పని ఉంటే చేసేయాలి. హడావిడిగా అందరితో కలిసి తిరగాలి. ఇలా ఉంటే ఏం తోస్తుంది? ఇంతలో నా పక్కన కారు ఆగింది. అందులో నుంచి ఒక ఆయన దిగి వచ్చాడు. బాగున్నారా? పలకరించాడు. ఆయనెవరో గుర్తు రాలేదు. నేనెప్పుడూ చూడలేదు. రాణి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ చూశాను. రండి, కారులో దించుతాను అన్నాడు. వద్దండి, మొహమాటంగా అన్నాను. పర్వాలేదు రండి. అతను అంటూనే నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నాడు. అరే వద్దంటుంటే? అతని జబర్దస్తి అర్థమయ్యి అతని చేతిని విదిలించుకునే లోపలే నేను అతని కారు దగ్గరికి వచ్చేశాను. అతను నా మాట వినిపించుకోలేదు. నేను రానని సాగుతుంటే, మొహమాట పడకండి, పదండి అంటూ పైకి నవ్వుతూనే అంటూ చేతులు మాత్రం మొరటుగా నా శరీరాన్ని కారులోకి తోసేస్తున్నాయి. పక్కన వెళ్లే వాళ్ళకి ఏమాత్రం అనుమానం రావటం లేదు. నన్ను బలవంతంగా కారులో కూలేసి తలుపు వేశాడు. నాకేమిటో భయం వేసింది. ఇది మర్యాద కాదు, దౌర్జన్యం. నా ఇష్టం లేకుండా తీసుకువచ్చి కారులో కూలేశాడాయన. నేను గబాల్న హ్యాండిల్ తిప్పి డోర్ తెరవబోతుంటే నా భుజం మీద పులి పంజాలా వచ్చి ఎవరిదో చెయ్యి బిగిసింది. నేను తిరిగి చూశాను. ఎదురుగా ఆ ఎలుగుబంటి అవతారం. నేను కెవ్వుమని అరుస్తుంటే అతను వెంటనే చేత్తో నోరు మూసేశాడు. అదెంత గట్టిగా ఉందంటే నా దవడలు నొప్పెక్కిపోయినాయి. నేను చెయ్యిని కొరకబోతే ఒక్కటి నడుం దగ్గర పిడిగుద్దు పడింది. ఆ తర్వాత డొక్కలో, ఆ తర్వాత వీపు మీద. నువ్వు పారిపోతే పట్టుకోలేననుకున్నావటే? అతని నోటి వెంట ఆ తర్వాత నేను చెప్పలేని బూతులు వచ్చాయి. నా శరీరం అప్పటికే హూనమైపోయింది. అయినా సరే నేను పెనుగులాడుతుంటే ముఖం మీద ఒక దెబ్బ ఫెడీమని పడింది. ఆ తర్వాత ఈడ్చి తల మీద. నేను క్రిందకి అతని ఒడిని కరుచుకుపోయినట్టు పడిపోయాను. అతను నా జుట్టుని చేజిక్కించుకున్నాడు. నేను లేవబోతుంటే కొబ్బరికాయని జుట్టుతో లేపినట్టు లాగి ఒడిలో తల ఉంచాడు. నా తలని లేవనీయకుండా అతని చేత్తో అదిమి పెట్టాడు. నాకు ఊపిరి ఆడడం లేదు. చచ్చిపోతానేమోనని భయం వేసింది. ఇంకో అతను ముందు సీట్లో నుంచే నా కాళ్ళు తాడుతో కట్టేశాడు. తర్వాత నా చేతులకి కట్టారు. నేను కదల్లేనట్టు శవంలా ఆ కారులో పడి ఉన్నాను. కారు రివ్వున వెళ్తోంది. నల్లటి అద్దాలు అవటం వల్ల నేను బయటవారికెవరికీ కనిపించటం లేదు. పారిపోయి మా పరువు తీస్తావుటే? అతను మళ్ళా బూతులు తిడుతూ నా తొడ దగ్గర గట్టిగా మెలిపెట్టాడు. ఆ బాధకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగవంతుడా, ఇంకా నాకు ఈ జీవితం వద్దు, త్వరగా చచ్చిపోయేట్టు చూడు. దేవుణ్ణి ప్రార్థించసాగాను. నా ముఖం వాచిపోయింది. పెదవి రక్తం కారుతోంది. కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. నేను మళ్ళా వీళ్ల చేతుల్లో చిక్కాను అనే సత్యం నా మనసుని నీళ్లలా చేసేస్తోంది. నాకు భయంతోనో ఇంకేదో ఘాటు వాసనతోనో నిద్ర వచ్చేసింది. నాకు మెలకువ వచ్చేసరికి చీకట్లో ఉన్నాను. నా శరీరం కదలటానికి వీలు లేకుండా బంధించి ఉంది. ఒళ్ళంతా పిండి చేసినట్టుగా ఉంది. అలాగే మూలుగుతూ ప్రాకుతూ కిటికీ దగ్గరికి వచ్చి చూశాను. దానికి చువ్వలే తప్ప తలుపులు లేవు. అందులో నుంచి చూశాను. నాకెక్కడున్నానో అర్థమైంది. మా అత్తగారింట్లో పైభాగంలో ఎడ్ల గంటలు, పాత ఇత్తడి చెక్క సామాను పడేసే గదిలో పడి ఉన్నాను. నేను గొంతెత్తి గట్టిగా అరిచాను. ఎవ్వరూ రాలేదు. అక్కడున్న పిల్లికూన మాత్రం మ్యావ్ మ్యావ్ అని అరవసాగింది. అది నా మీద పడుతుందేమోననే భయం. మళ్ళీ అరిచాను.
నా అరుపుకి సమాధానంగా దూరంగా కుక్క మొరిగింది. నేను గొంతెత్తి అరుస్తున్నాను, కానీ ఎవ్వరూ రాలేదు. అరచి అరచి నా గొంతు బొంగురుపోయింది. దాహంతో నాలుక పొడారిపోయింది. పెదాలు పగిలిపోయినట్టే ఉన్నాయి. నా నిస్సహాయ స్థితికి నాకు ఏడుపు వచ్చేసింది. నేను వీళ్ళని ఏమీ చేయలేను. వీళ్ళు నాకంటే చాలా బలవంతులు, క్రూరులు. వాళ్ళ చేతుల్లో నా ఎముకలు ఇప్పటికే సగం పైగా చూర అయిపోయినట్లున్నాయి. ఈ శిక్ష వాళ్ళు ఎందుకు వేశారో నాకు తెలుసు. నేను సాంప్రదాయాన్ని కాలతన్నాను. నాకు స్వతంత్రం కావాలి అని నేనే ప్రకటించుకున్నాను. వీరి కోరల నుంచి పారిపోయాను. నా జీవితం నేను నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేశాను. వాళ్ళని ఎదిరించాను. వాళ్ళ పరువు తీశాను. నేను ఒక మనిషినే అని నా మాటలు చేష్టల ద్వారా ప్రకటించుకున్నాను. అది వాళ్ళు సహించలేకపోతున్నారు. అందుకే ఇలా నన్ను చిత్రహింస చేస్తున్నారు. నేనేం చేయగలను? ఏమీ చేయలేను. నా ప్రాణం పోయే వరకు ఈ నరకం భరిస్తూ ఇలా ఉండాల్సిందే. నా ఒళ్ళంతా చాలా నొప్పులుగా, భరించలేనంత బాధలుగా ఉంది. నేను ఆ బాధని తప్పించుకోవడానికి బ్రహ్మిని గుర్తు చేసుకోసాగాను. సునీత చిలిపి మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. ఆ విధంగా తాత్కాలికంగా వర్తమానం వదిలేసి ఆలోచనల రెక్కలు తగిలించుకొని అటు ఇటు ఎగరడానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తున్నాను. నిద్ర వస్తోంది, పోతోంది. నేను గొంతెత్తి అరుస్తున్నాను, పెద్దగా మూలుగుతున్నాను, ఏడుస్తున్నాను. నా ఏడుపే, నా అరుపులే, నా మూలుగులే నాకు తోడుగా అనిపిస్తున్నాయి. కాకపోతే ఈ చీకటి, ఈ బందికాన, ఈ శరీరాన్ని కట్టేసి పడి ఉంచటం, ఈ నిస్సహాయత నాకు పిచ్చెక్కించేస్తోంది. అందుకే అరుస్తున్నాను, పెద్దగా మూలుగుతున్నాను. మాగన్నుగా కునుకు తీస్తూ పడి ఉన్న నాకు తలుపు కిర్రుమనటంతో మెలకువ వచ్చింది. తలుపు తెరుచుకోగానే వెలుతురు దూకి వచ్చేసింది. క్రింద పడి ఉన్న నాకు వచ్చినదెవరో మొదట అర్థం కాలేదు. తర్వాత క్రమంగా తెలిసింది. ఆ వగలు, ఆ మాట, ఆ ఆకారం మా అత్తగారిది. దగ్గరికి వచ్చావా, చంపేస్తాను అరిచాను. ఆవిడ చప్పున వెళ్ళిపోయి తలుపులు వేసేసింది. వెలుతురు కాస్తా పోయింది. తల తిప్పి చూశాను. కిటికీలో నుంచి ఆకాశం కనిపిస్తోంది. అది నీలంగా ఒక తెల్ల మబ్బు నన్ను చోద్యం చూస్తున్నట్టుగా ఉంది. నేను మళ్ళా అరిచాను, తలుపులు తీయి. కిటికీలోంచి ఎవరో తొంగి చూశారు. అది హైమ. నేను ఉమ్మేశాను. హైమ తల అవతలికి వెళ్ళిపోయింది. తలుపు తీ. నేను మా బామ్మని, అత్తగారిని, మామగారిని, ఆ ఎలుగుబంటిని అందరినీ తిట్టసాగాను. నాకు భయం వేస్తోంది. స్పృహ తప్పేట్లుంది. ఒంటి మీద తెలివి ఉంచుకోవాలి, లేకపోతే వీళ్ళు ఈసారి ఏం చేస్తారో. నా నోటికి తిట్లు గుర్తు రావటం లేదు. నాకు వచ్చిన ఇంగ్లీష్ పాఠం బిగ్గరగా అప్పచెబుతున్నట్లు అరవసాగాను. వన్స్ దేర్ వాజ్ ఏ స్లేవ్. బయట మాటలు వినిపిస్తున్నాయి. అయ్యో, ఏమిటా ధోరణి? పిచ్చెక్కింది. ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ రోడ్ల మీద బట్టలు విప్పేసి తిరుగుతుంటే మా వారు చూసి తీసుకువచ్చారు. ఎవరైనా చేతబడి చేశారేమో. అదే నేను అనుకుంటున్నాను. పూజారి గారికి కబురు పంపించండి అంటోంది ఇంకో గొంతు. నేను అదే అనుకుంటున్నాను పిన్ని అంటోంది మా అత్తగారు. ఎవరికే పిచ్చి? నీకు పిచ్చి, నీ మొగుడికి పిచ్చి, నీ కొడుక్కు పిచ్చి, నీ కూతురికి పిచ్చి అరిచాను. గంట అయిందేమో. తలుపులు తెరిచారు. నిద్రపోతున్న నేను నీరసంగా కళ్ళు తెరిచి చూశాను. ఎవరో ఒక ఆయన వచ్చాడు లోపలికి. ఆయన వస్తుంటే వెనక్కి పాకి వెళ్ళి నేను తిట్టసాగాను. ఆయన ఓం హ్రీం అన్నాడు. ఏడ్సావు, పోరా వెధవా అన్నాను. నన్ను తర్వాత వాళ్ళు తీసుకువచ్చి పెరటి వైపు వరండాలో ఒక స్తంభానికి తాళ్లతో కట్టేశారు. జుట్టు పీకి విరబోశారు. మా అత్తగారు నా ముఖాన కాసంత కుంకుమ బొట్టు దిద్దింది. నాకు కుంకుమ వాసనకి ఒకటే తుమ్ములు రాసాగినాయి. భూతవైద్యుడు అప్పటికే మంత్రాలు జపిస్తూ వేప మండలతో చెల్లు చెల్లున ఎడాపెడా నా ముఖం మీద, భుజాల మీద, పొట్ట మీద, కాళ్ల మీద ఈడ్చి ఈడ్చి కొడుతున్నాడు. హైమ వాళ్ళంతా బిందెలతో నీళ్లు తెచ్చి నా తల మీద గుమ్మరిస్తున్నారు. 1, 2 కాదు, 10, 20 ఎన్నో. నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. మధ్యలో వేపమండల దెబ్బలు. మా అత్తగారు నీళ్ల బిందెలతో, కుండలతో తెస్తున్న 2 పనివాళ్ళని త్వరగా నడవండి, 101 కావాలి అంటూ తొందర చేస్తోంది. నా పని అయిపోయింది. నా శరీరాన్ని వీళ్ళు ఏమైనా చేసుకొని కాల్చి వాతలు పెట్టని, చీల్చి కాకులకి గద్దలకి వేయని, కాలువలో మొసళ్ళకి పారేయని. నేనేం చేయలేను. నా ఓపిక అయిపోయింది. నా తిరుగుబాటు అంతరించిపోయింది.
నా ఆగ్రహం ఊపిరే పోయినట్టు అయింది. నా శరీరం నాది కాదు అన్నట్టు, వారికి ఒక ఆట వస్తువు అన్నట్టు వదిలేశాను. నీళ్లు నా నెత్తి మీద నుంచి కారుతున్నాయి. నా ఒంటికి దెబ్బలు తగులుతున్నాయి. వారు వేసే పొగ నా ఊపిరితిత్తుల్ని చంపేస్తోంది. నాకు దగ్గే ఓపిక కూడా లేదు. ఇంతలో ఎవరో ఆగండి అని అరిచారు. ఏమిటో గోల. నాకు చూపులు స్థిరంగా నిలబడటం లేదు. ఏమిటో అరుపులు, ఏమిటో పరుగులు. ఎవరో నా కట్లు విప్పేస్తున్నారో. నేను కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచాను. ఎవరో పోలీసు వాళ్ళు నా కట్లని విప్పుతున్నారు. మనం రావటం ఆలస్యమైతే ఈ పిల్ల చచ్చిపోయి ఉండేది అంటున్నాడు. వన్స్ దేర్ వాజ్ ఏ స్లేవ్ అన్నాను. ఏమిటమ్మా? నేను నవ్వాను. ఎవరో పట్టుకున్నారు. సుకుమారి పిలుస్తున్నారు. నాకేం తెలియటం లేదు. ఆ వ్యక్తి నన్ను భుజం మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు. వన్స్ దేర్ వాజ్ ఏ స్లేవ్ అంటున్నాను నేను ముద్దగా. తర్వాత ఏమైందో తెలియదు. నాకు దగ్గు బాగా వచ్చింది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎవరో వీపు మీద, గుండెల మీద చేత్తో మృదువుగా రాస్తున్నారు. నాకు వెంటనే భయం వేసింది. చంపేస్తాను. నేను లేచి పరిగెత్తేశాను. నన్ను ఎవరో బలవంతంగా పట్టుకొని ఆపారు. వద్దు వద్దు, నన్ను కొట్టవద్దు, నన్ను కొట్టద్దు, నాకేం పిచ్చిలేదు. చేతులతో ఎడాపెడా ఆ దెబ్బల్ని తప్పించుకుంటూ అరుస్తూ అన్నాను. ఎవరో నన్ను బాగా కుదిపి మెలకు వచ్చిందా అని అడుగుతున్నారు. మెలకువా అన్నాను. అవును సుకుమారి, కళ్ళు తెరు, ఇటు చూడు. నేను బలవంతంగా కళ్ళు తెరిచాను. ఎదురుగా బ్రహ్మీ ముఖం. నేను మళ్ళీ చేతులతో దెబ్బలని కొట్టనీయకుండా చేత్తో అటు ఇటు తోసేశాను. నన్ను కొట్టద్దు, నాకు పిచ్చి లేదు. సుకుమారి, ఇటు చూడమ్మా. నువ్వు నా దగ్గర ఉన్నావు. ఒక్కసారి మెలకువ తెచ్చుకో. మా బంగారు తల్లివి కదూ. నేను బలవంతంగా కళ్ళు తెరిచాను. బ్రహ్మీ ముఖం నా వైపు చూస్తోంది. నేను ఒక్కసారి 2 చేతులు ఎత్తి అతని మెడ చుట్టూ పెనవేసి అతన్ని దగ్గరకు లాక్కున్నాను. అతని ముఖం నా ముఖం మీద ఆనింది. బ్రహ్మీ, నాకు కల వచ్చింది, భయంకరమైన కల. అవును అన్నాడు. నన్ను వాళ్ళు వేపమండలతో కొట్టారు, చీకటి గదిలో పడేశారు. గుర్తు చేసుకుంటూ చెబుతుంటే అతని వేలు నా పెదవుల మీద సున్నితంగా ఆనింది. ష్, అది కల అన్నాడు. కల అన్నాను నేను. అవును, పీడకల వచ్చింది నీకు. నువ్వు నా దగ్గర ఉన్నావు. నిజంగానా అన్నాను ఆనందంగా. అవును, నిద్రపో, మంచిదానివి కదూ. సుఖీ, నా బంగారు తల్లి. అతను అలా బ్రతిమలాడుతుంటే నాకు పెద్ద పెట్టున ఒక్కసారి ఏడుపు వచ్చేసింది. అతను కూడా ఏడుస్తున్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాను. ఏం లేదు అన్నాడు. నాకు మళ్ళీ దగ్గుతెర వచ్చింది. అతను నా వీపు మీద, ఛాతీ మీద రాస్తున్నాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. అతని మాటలతో నా మనసు, అతని శరీర స్పర్శ ఇచ్చిన ధైర్యంతో నా శరీరం ఏమిటో వెంటనే కాస్త శాంతించినట్టుగా ఉన్నాయి. నన్ను అతను పదిలంగా, అత్యంత అపురూపంగా నా తలని వెనక్కి ఆనించి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నేను అతని చేతిని నా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. మళ్ళీ మగతగా, భయంగా అన్నాను. వన్స్ దేర్ వాజ్ ఏ స్లేవ్. సుకుమారి, ప్లీజ్ నిద్రపోమ్మా. నువ్వు నన్ను దగ్గరగా పట్టుకో. అతను వంగి నా తలని దగ్గరికి తీసుకున్నాడు. నేను మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు పెనవేశాను. నాకిప్పుడు హాయిగా ఉంది అన్నాను. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. నిద్ర వచ్చేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.